రాష్ట్ర ప్రభుత్వం కక్షిదారుల వ్యవహారమైన దస్తావేజు తయారీ విధానాన్ని పీపీపీ విధానంలోకి తీసుకొని రావడం దుర్మార్గమని గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖరుల స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గుంటూరు రిజిస్టర్ కార్యాలయం వద్ద పెండౌన్ చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. డాక్యుమెంట్ రైటర్ సాయి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 365ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. దస్తావేజుల సంక్షేమ సంఘం ఆదేశాల మేరకు మేము 20 నుంచి 31 వరకు నిర్వాధిక పెండౌన్ నిర్వర్తిస్తున్నాము. మా రాష్ట్ర పిలుపు మేరకు మేము పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జీవో నెంబర్ 396 అంశం ప్రకారంగా పీపీపీ విధానాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ప్రభుత్వం వారు తీసుకొచ్చి ఉన్నారు. దానికోసం మేము ఈ 396 జీవోని ఉపసంహరించుకొని 20 నుంచి 31 వరకు పెండౌన్ విధానాన్ని నిర్వర్తిస్తున్నాము. ఇప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఓన్లీ ప్రయాణం వరకు మాత్రమే పనికొచ్చింది. ఆర్ఎస్కే విధానం అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో అయితే ఇదైతే పనికిరాదు. ప్రయాణం నువ్వు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ విధానం అట్లా కాదు. 100 ఏళ్ల నుంచి దస్తావేజు రేఖలు రాస్తూ ఉన్నప్పటికీ ఇంకా సవరణ చేయాల్సి వస్తూనే ఉంది. మేము ఆ జీవనోపాధిని కల్పించి మమ్మల్ని కూడా ఒక తీసుకొని వచ్చి చేద్దామని చెప్పి మేము ఈ పెండౌన్ నిర్వర్తిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు వాళ్ళ ఉపాధి పోతూ వాళ్ళకి ప్రైవేటు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసే విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తావేజు లేఖరులందరూ కూడా పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పెండౌన్ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి 396 జీవోను వెంటనే రద్దు చేయాలి, ఆర్ఎస్కే కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి, దస్తావేజు లేఖరులకి గతంలో ఉన్నటువంటి లైసెన్స్డ్ విధానాన్ని కొనసాగించి ఇప్పుడు దస్తావేజు లేఖరులందరూ కూడా లైసెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల ఆస్తులు రక్షణగా ఉండాలి. ప్రజల ఆస్తులు వాళ్ళ హక్కుకి సంబంధించి అబ్సల్యూట్లీ ఎవరికైతే హక్కు ఉందో ఆ హక్కు వాళ్ళకి, వాళ్ళ వారసులకి కొనసాగాలంటే దస్తావేజు లేఖరులకి తప్పకుండా లైసెన్స్ ఇవ్వాలి. ఎందుకనంటే కక్షిదారులనే మీరు దస్తావేజులు తయారు చేసుకోమన్నారు. ఈరోజు నేటి పౌర సమాజంలో ఉన్నటువంటి ఆస్తులు కొనుక్కునేటువంటి కక్షిదారులు ఎవరు సొంతంగా దస్తావేజును తయారు చేసుకోలేరు. వారు అలా తయారు చేసుకున్నా కూడా 100కి 1, 2. అలా మీరు రిజిస్ట్రేషన్ చేస్తే సవరణ దస్తావేజులు 100కి 95 వస్తాయి. దస్తావేజు లేఖరుల ద్వారా దస్తావేజులు వస్తే 100కి 99 దస్తావేజులు ప్రజల ఆస్తులు రక్షణలో ఉంటాయి. ఎక్కడో ఒకటి అలా తప్ప. కానీ ఈ పీపీబీ విధానము 396 ఆర్ఎస్కే లాంటి విధానాలు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ డిపార్ట్మెంట్లో ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేఖరులందరికీ ఉపాధి పోయి వాళ్ళ పొట్ట కొట్టడం అవుతుంది. కాబట్టి దస్తావేజు లేఖని ప్రోత్సహిస్తే ప్రజల ఆస్తులకి రక్షణ వచ్చి తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్ఎస్కే విధానాన్ని 396 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ముఖ్యంగా నేను గత 35 సంవత్సరాలుగా డాక్యుమెంట్ రైటర్గా ఉంటున్నాను. 35 సంవత్సరాలు ఉన్నటువంటి మాకే 100లో ఒక 75% మాత్రమే తెలుసు, ఇంకా 25% తెలియదు. అటువంటి డాక్యుమెంట్ని రెడీ చేయాలంటే సచివాలయం సిబ్బందికి ఈ రోజున అప్పగించితే కనీసం 100కి 95 సవరణలు పడతాయి. సవరణలే కాదు, కక్షిదారులు వాళ్ళు డాక్యుమెంట్ని రెడీ చేసుకోలేరు. ముఖ్యంగా ప్రజల ఆస్తులకి రక్షణ కలగాలంటే దస్తావేజు లేఖరి తప్పనిసరి. ఇటువంటి దస్తావేజు లేఖలను తప్పించాలని ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదు. ఇది మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. ఈ జీవోను ఉపసంహరించేదాకా మేము ఇదే విధంగా ధర్నాలు కొనసాగించి రిజిస్ట్రేషన్ ఆపు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.